హలో గైస్, నమస్తే, వనకం, రాధే రాధే. ప్రజెంట్ మేమైతే ఊటీలో ఉన్నాం అండ్ మేము తీసుకున్న రూమ్ కూడా ఇది అండ్ మాకు మార్నింగ్ లొకేషన్ ఇది అండ్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోవాలి. యాక్చువల్ ఏంటంటే మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నాం, బట్ మార్నింగ్ మొత్తం ఇప్పుడే నార్మల్గా క్లౌడ్స్ చూడండి ఆల్మోస్ట్ అట్లా కవర్ అయి ఉన్నాయి. మార్నింగ్ అయితే లేవగానే అసలు ఏమీ కూడా కనిపించలే, మొత్తం ఇట్లా మంచుతో ఇట్లా నిండిపోయింది. అందుకే కొంచెం లేట్ అయిన తర్వాత వెళ్తే మినిమం సీనరీ అనేది కనిపిస్తుంది అన్న పాయింట్లో కొంచెం లేట్గా స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఇది మాది డే 3 ట్రావెల్లో. క్యా సీన్ అయ్యా. మార్నింగే యాక్చువల్గా లేచి వెళ్దాం అనుకున్నాం, బట్ ఏమైపోయిందంటే లేచి చూస్తే మొత్తం క్లౌడ్ ఉంది. ఇక మార్నింగ్ ఏం కనిపిస్తలేదు, అందుకే ఎందుకు రిస్క్ అని చెప్పి కొంచెం వెయిట్ చేసి వెళ్తున్నాం. అండ్ ఇది ఊటీ యొక్క సిటీ. అది కాదు, వీకెండ్ లేకపోతే ఇంత రష్ ఉందంటే వీకెండ్స్ ఇంకెంత రష్ ఉంటుంది. రూబికాన్ మస్తు ఉంటుంది కార్. అది ప్రజెంట్ మేము అయ్యేది దొడ్డపేట పీక్, టాలెస్ట్ పీక్స్. ఇదైతే బండి సెకండ్ గేర్లో నుంచి కదుతలే, పైకి వెళ్ళిన కొద్దీ సీన్ బాగుంది. మా రూట్స్ కూడా బాగున్నాయి కదా. ఓ గ్యాప్ ఇవ్వగానే వెళ్ళిపోవాలా. వా ఇది మా సీన్ అంటే ఇది బాగుంది. ఈ లొకేషన్ని క్యాప్చర్ చేసుకుంటూ ఫస్ట్ ఫోన్లో ఇట్లాంటి లొకేషన్స్ కోసం ఇంత దూరం వచ్చుడు వర్త్ రావచ్చు. చల్లగా గాలి. మైండ్ బ్లోయింగ్. ప్రజెంట్ ఇక్కడ బైక్స్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతా. అండ్ బై వాక్ ఉంది, బైక్స్ అక్కడ పార్క్ చేసి టువర్డ్స్ దొడ్డపేట పీక్ బై వాక్ వెళ్ళాలి. బైక్స్ అక్కడ దాకానే అవైలబుల్ ఉంది. దీన్ని ఏమంటారు అంటే ఫ్యూల్ సేవింగ్ అంటారు. పైకన్నా కిందకి వచ్చేటప్పుడు వ్యూ మంచిగా ఉంది మావా. లాస్ట్ టైం నేను టిన్న అవినాష్ అన్న సేమ్ ఇట్లాంటి రూట్లో ఒక దగ్గర పోతే రేసింగ్ పెట్టుకున్నాం మేము. ఇంజన్ ఆఫ్ చేసి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ ఏంది ప్యాంట్లు ఇనిగినాయి. ఈ సీన్ బాగుంది మావా. అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ఈ సీన్ కదా, నాకు ఇది నచ్చింది. లొకేషన్ లెఫ్ట్, కీప్ లెఫ్ట్, అది రైట్, ఇది లెఫ్ట్. వా అన్న బాగుంది మంచిగా ఉంది. ఈ రూట్ బాగుంది. డే 3 ఫ్రమ్ ఊటీ. అండ్ మేము ఇప్పుడు ఇంతకుముందు మార్నింగ్ ఒక స్పాట్కి వెళ్ళేసి వచ్చాము. అండ్ ఇది ఊటీ వైబ్స్. ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే పామ్ ఫారెస్ట్కి వెళ్ళిపోతున్నాం. అంటే మార్నింగ్ మేము యాక్చువల్గా వేరే ఇంకో స్పాట్ ఉండే దానికి వెళ్ళాము, చూసాము. నెక్స్ట్ ఇంకో స్పాట్ ఉందంట పామ్ ఫారెస్ట్. ఈ నుంచి నియర్ బై ఊటీ నుంచి 11 కిలోమీటర్స్ ఉంది. అండ్ అక్కడికి వెళ్ళేసి జస్ట్ అట్లా వ్యూ ఎంజాయ్ చేసి డైరెక్ట్ ఈరోజే టువర్డ్స్ వయనాడ్ వెళ్ళిపోతాం. అండ్ వయనాడ్లో కూడా స్టే చేయాలి. అక్కడ కూడా 3 to 4 ప్లేసెస్ ఏమో ఉన్నాయి, చాక్లెట్ ఫ్యాక్టరీ అని సంథింగ్. అవన్నీ చూసి ఎక్స్ప్లోర్ చేసుకొని చిల్ కొట్టేసేయాలి వయనాడ్లో. ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు ఊటీ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఆ ప్లేస్ అనేది ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడ నుంచి టువర్డ్స్ వయనాడు. ఊటీ అనుకున్నంత చిన్న ప్లేస్ అయితే కాదబ్బా. అంటే చాలా ఉన్నాయి ఇక్కడ, లేదు అన్నట్టు ఏం లేదు. ఈవెన్ టైర్స్ షోరూమ్స్తోని ఏబిటీ ఇండస్ట్రియల్ లిమిటెడ్ అంట. అండ్ ఆథరైజ్డ్ డీలర్షిప్స్ కూడా ఉన్నాయి, సుజుకి, మారుతి సంథింగ్. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి. నార్మల్ ఏంటంటే ఊటీ ఒక చిన్న విలేజ్ వైపు అలా ఉంటుందని నేను అనుకున్నా ఎస్పెషల్లీ, బట్ అట్లా కాదు. ఊటీ చాలా డెవలప్డ్. సారీ, ఇది మా 4th ఫ్యూయల్ స్టాప్.
అండ్ ఫోర్త్ ఫ్యూయల్ స్టాప్ వచ్చేసి ఊటీలో. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 102 ఉంది. రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇదే అనుకుంటా లొకేషన్, ఇదే అనుకుంటా కాదు, ఇదే లొకేషన్. దిస్ ఈజ్ పైన్ ఫారెస్ట్. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 30 రూపీస్. మేమిద్దరం కాబట్టి 60. ఇది లొకేషన్. ఓకే, జస్ట్ ఈ ఫారెస్ట్ కోసం వచ్చి అట్లా విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు. వచ్చినా సరే మస్ట్ అండ్ షుడ్ ట్రై ఇన్ దిస్ హోటల్. దీంట్లో మెయిన్గా స్పెషల్ ఏంటంటే మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. మీరు కూడా చికెన్ బిర్యానీ అండ్ స్టార్టర్స్ కూడా ఓకే, బట్ నాకైతే చికెన్ బిర్యానీ చాలా నచ్చింది. ఎట్లా అంటే ఇన్ ద సెన్స్ దున్ను బిర్యానీ, నార్మల్ బిర్యానీ రెండు మిక్స్ చేసి పెడితే ఎలా ఉంటుందో ఆ టైప్ ఉంది. మా ఇద్దరికైతే బాగా నచ్చింది.